ఆఫర్ ఏ బేసిస్ మీద ఇస్తున్నారు, మనం ఏ బేసిస్ మీద అమ్మగలము, ఏ బేసిస్ మీద అమ్ముతాను ప్రామిస్ చేస్తున్నాము, అమ్మితే ఎవరెవరికి ఏమి వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఎక్స్పెన్షన్ వస్తుంది, డెవలపర్కి ఏమి లాభాలు, ఏజెంట్కి ఏమి లాభాలు, ఇది బేసిక్ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేవాటికి ట్రస్ట్. అమ్మబోయే ముందు ట్రస్ట్. రియల్ హోమ్ అనేది 20 మంది వీళ్ళు ప్యాన్ చేస్తున్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ 2 చోట్ల వెంచర్స్ చేస్తున్నారు. మంచి రేటుకి తీసుకొస్తున్నారు, కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నారు, తక్కువ ప్రైస్ ఇస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ ధర అని చెప్పేసి ఈ నమ్మకం బయటికి వెళ్ళాలి. ఫస్ట్ మీరు అందరూ కూడా కంచి చీరలు అమ్ముతున్నాము, కంచి చీరలు వెంచర్ సార్ మీది సో మనం ఈ ఎలా ఎవరికి ఏం లాభమో తెలియాలని చెప్పేసి ఫస్ట్ మనం నమ్మకం కలగజేయాలి. నమ్మకం అంటే కంచికి మీరు వీడియో ఆపండి సార్. సో నమ్మకం అంటే ఎలా అంటే బేసిక్గా మీరు కంచి చీరలు వెంచర్ అమ్ముతున్నాము, లేదా బ్రహ్మయ్య గారు మీకు వీడియో ఆపండి. సో మీరు వెంచర్ అమ్ముతున్నాము, వెంచర్ ఉంది, ఇలా ప్రమోషన్ కాదు, ఇంకొంచెం అడ్వాన్స్. అంటే మేము 1+1 ఆఫర్ ఇస్తున్నాము, అక్కడ మార్కెట్ రేటుకి సగం రేటుకే మేము ఒక వెంచర్లు మేము సార్ బ్రహ్మయ్య గారు మీరు వీడియో ఆపండి. సార్ వెంకటరమణ గారు కొంచెం అందరు వీడియో మ్యూట్ చేయండి కొంచెం. సో ఈ ఎలా సిస్టమ్ నడుస్తుంది అనేది ఈ నమ్మకం తెలియజేయాలి. ఫస్ట్ ఎవరికి తెలియజేయాలి, ఫస్ట్ అది ఎలా సక్సెస్ అవుతుంది, ఎలా నమ్మకం బయటికి వెళ్తుంది అంటే ఫస్ట్ మీరు తెలియాల్సింది మన అసోసియేట్స్కి నమ్మకం కలగజేయాలి. ఫస్ట్ మనతో కలిసి ప్రయాణం చేస్తుంది మనకు అసోసియేట్స్ ద్వారా నెక్స్ట్ ఫ్రాంచైజీస్. వీళ్ళకి నమ్మకం కలిగినప్పుడు కస్టమర్స్కి మన ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ రేటుకి ఇస్తుందని ఎప్పుడైతే పేరు వెళ్తుందో, ఇప్పుడు మీకు లలిత జ్యువెలర్స్ ఉంది, రేట్ తక్కువ ఇస్తారు, ఆయన ఏం చెప్తారు కొటేషను, మా దగ్గర కొటేషన్ తీసుకుని వేరే షాప్లో చెక్ చేసుకొని తక్కువ ఉంటేనే కొనుక్కోండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. అలాగే చాలా ప్రొడక్ట్లు మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా సరే అంటే ఫర్నిచర్ కానివ్వండి, ఇలాంటి అందరూ కూడా మా దగ్గర రేట్ తక్కువ అని చెప్పేసి ఛాలెంజింగ్ తీసుకెళ్ళి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మీకు ఈ మధ్య వినుంటే కనుక మిస్సమ్మ అని చెప్పేసి ఒక మంగళగిరికి సంబంధించిన టెక్స్టైల్ బ్రాండ్ చిన్న ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ టర్న్ ఓవర్ 600 కోట్లకి వెళ్ళారు. గుంటూరు లక్ష్మీపురంలో ఒక స్టాల్ ఓపెన్ చేశారు, 600 కోట్లు అయింది. చిన్న ఆయన ఇట్లా మామూలుగా సోషల్ మీడియాలో మేము తక్కువకే ఫ్యాక్టరీ రేట్కి ఇస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రచారంతో వెళ్ళాడు ఆయన క్యాంపెయిన్ తోటి. సో మనం కూడా మార్కెట్లో రేట్ కన్నా చాలా తక్కువకి ఇస్తున్నామని చెప్పేసి మీకు అది ప్రమోట్ చేయడం రావాలి ఫస్ట్. ఇది సెకండ్ పాయింట్. మూడోది నెట్వర్కింగ్. ఇప్పుడంటే నెట్వర్కింగ్ అంటే మనకి జిల్లా ఫ్రాంచైజీలు ఉన్నారు, అలాగే అసెంబ్లీ స్థాయి ఫ్రాంచైజీలు ఉన్నారు, అలాగే మండల స్థాయి ఫ్రాంచైజీలు ఉన్నారు. సో మీరంతా ఏం చేయాలంటే ఈ ఫ్రాంచైజీ లిస్టు అందుబాటులో పెట్టుకోవాలి ఒకటి. అలాగే మీకు తెలిసిన అసోసియేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు రేట్ చేయండి. అంటే నెల్లూరు తీసుకోండి, నేను నెల్లూరు వాళ్ళతో మాట్లాడాను, అలాగే విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడో చాలా మంది పరిచయాలు ఉంటాయి, పెళ్లికి వెళ్ళినప్పుడు లేకపోతే వ్యాపారం గురించో యాడ్కి రెస్పాండ్ అయిన వాళ్ళు, ఇలా ఎక్కడ కలిసిన వాళ్ళు, వీళ్ళంతా మీరు లైన్లో తీసుకుని మన కాన్సెప్ట్ చెప్పి అక్కడ ఫ్రాంచైజీకి అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే ఈ నెట్వర్కింగ్ని మాస్టరింగ్ చేయటం, అంటే దీని పూర్తి స్థాయిలో ఏం చేస్తే ఎలా ఉపయోగపడుతుందో తెలియటం ఇది మాస్టరింగ్ ఆఫ్ నెట్వర్క్ అంటారు. ఇది థర్డ్ పాయింట్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అంటే రియల్ భూమి వ్యవస్థ గురించి. రెండోది రియల్ భూమి కంపెనీ చాలా తక్కువగా ప్రాపర్టీ ఇస్తుందంట అనే నమ్మకాన్ని క్యాంపెయిన్ ఇది బయటికి తీసుకెళ్ళాలి. మూడోది మీ నెట్వర్క్ విస్తరించుకోవాలి. ప్రతిరోజు మీరు కంపెనీ పెడితే లేదా పెట్టాలనుకుంటే ఎలా ఆలోచన చేస్తారో మనకి అలాగే సేమ్ ఇలాగే మీరు నెట్వర్క్ని పెంచుకునే దానికోసం చూడాలి. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రియల్ ఎస్టేట్ పరంగా, అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఏం అవసరం, ఏజెంట్ తయారవ్వాలంటే ఎలా, లోకల్ నాలెడ్జి, అలాగే అప్రూవల్స్, సిఆర్డీఏ, డిటీసీపీ, అర్బన్ అథారిటీస్, ఇలాంటి అప్రూవల్స్ మొత్తం, అలాగే సిఆర్జీ రూల్స్, ఎఫ్ఎస్ఐ రూల్స్ బేసిక్ ఎక్సెట్రా, ఇలాగా ఇవన్నీ సిఆర్ గ్రీన్ బిల్డింగ్ నామ్స్, ఇలా కొన్ని ఉంటాయి టర్మ్స్. ఇవన్నీ తెలుసుకుంటే మనము ఒక హై రేంజ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం అమ్మటానికి ఇవన్నీ అత్యవసరం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అలాగే ఈ టెక్నికల్ తెలుసుకుంటే మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ మాట్లాడినప్పుడు మీకు ఒక అపార్ట్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలంటే బిల్టప్ ఏరియా అంటాడు, లేదా సూపర్ బిల్టప్ ఏరియా,
మేము బ్రాండ్ పర్సనల్గా నేను 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నాను. నా పేరు మీకు డీజిల్ శ్రీనివాసరావు తెలుసు, కానీ మీకు నెల్లూరు నుంచి రాజమండ్రి వరకు ఆంధ్ర డిఎల్ శ్రీనివాస్ అంటే తెలుసు. నన్ను చూసిన 100 మంది అయితే నేను తెలిసిన 1,00,000 మందికి ఒక బ్రాండ్ ఏర్పడుతున్నాను. అట్లాగే మీరు కూడా సోషల్ మీడియాలో ఇది ఏర్పాటు చేసుకోవాలి బ్రాండ్. అయితే ముందు మీరు దీన్ని షేర్ చేయండి, అప్పుడప్పుడు వాడండి. పొద్దున సాయంత్రం ఎంతసేపు మీరు మధ్యలో రీల్ చూస్తుంటారు. అలాగే చాలా మందికి యూట్యూబ్లో ఫ్లైయర్ పోస్టర్ పోస్ట్ చేయడం తెలియదు. మీరు యూట్యూబ్లో రీల్స్ చూస్తారు, అన్నీ చూస్తూ ఉంటారు. కింద ప్లస్ మార్కర్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది ప్లస్. అది క్లిక్ చేసి మన రీల్ ఉంది, మన గ్రూప్లో పెడుతున్నాం కదా స్టేట్ గ్రూప్స్లో, అది ఒకసారి పోస్ట్ చేయండి చాలు. వీలైతే టెక్స్ట్ రాయండి పైన సిఆర్డి అప్రూవ్ ఫ్లాట్స్ ఇన్ కంచికచర్ల లేదా విజయవాడ చాలు. అదే మీకు పార్టీ తీసుకొస్తారు. ఇలా మీరు ఈ సోషల్ మీడియా వాడుకో, దీనికి ఖర్చు ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఫాలో, ఈ ఫాలో వచ్చేప్పటికి నేను లీడ్ ఇచ్చేసాను, లేకపోతే ఒక అసోసియేట్ వాట్సాప్ చేశాను. అక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటంటే ఆయన చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు, ఆయన ఎన్రోల్ చేసుకుంటాడు, టీమ్ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు అని చెప్పేసి మీరు అక్కడ రాకుండా టార్గెట్ మీరు ఎలా టార్గెట్ తీసుకుని చేస్తున్నారో నెక్స్ట్ డే వాళ్ళకి ఫోన్ చేసి సార్ నిన్నటి నుంచి ఈరోజు నేను మీతో కలిపి 10 మందిని కొత్త వాళ్ళని యాడ్ చేశాను, మీరు ఎంతమంది చేశారు, మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మీకు కొన్ని సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల క్రితం మీకు సహారా అనండి, పీర్లెస్ అనండి, ఎల్ఐసి అనండి, ఇవన్నీ కూడా ఒక సీనియర్ చెయ్యని ఇస్తే ఎంతో స్థాయికి ఎదిగిన మంది చూసాము. ఏం తెలియని వాళ్ళు కూడా, చదువు సరిగ్గా రాకపోయినా కూడా. సో ఈ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఒక సీనియర్గా మీ చేతనంత కింద సహాయం చేయండి. చేయకపోతే తెలియకపోతే మమ్మల్ని అడగండి. ఎప్పుడే మా నెంబర్లు తీసుకుని కాన్ఫరెన్స్ తీసుకోవచ్చు. డౌట్ వచ్చింది మీరు అడిగితే ఏమనుకుంటారు, కాన్ఫరెన్స్లో లేదా జూమ్లో అడిగితే ఇది కూడా తెలియనప్పుడు మీరు అట్లా డౌట్ పడదు. మమ్మల్ని ప్రైవేట్గా మా నెంబర్లు తీసుకుని మాతో మాట్లాడండి. రోహిత్ గారు కానీ, శ్రీనివాస్ నాయుడు గారు కానీ, నేను కానీ, సుధీర్ కానీ, సురేష్ గారు కానీ అందరూ మేము అందుబాటులో ఉంటాం. మీరు ఎవరితోనే మాట్లాడే డౌట్ క్లారిటీ ఇచ్చేస్తే మీకు ప్రతిరోజు మీరు ఒక 10 మెంబర్స్ వేయడానికి ప్రయత్నం చేసి అదే నెంబర్ పాస్ చేసి నెక్స్ట్ వాళ్ళకు 10 ఆ తర్వాత కూడా 10 వేసేట్టుగా మీరు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఒకటి మేము ఇప్పుడు ఏం చెప్తున్నాము వెంకటరత్నం గారు, టీమ్ నెంబర్ కరెక్ట్గా ఒక ఫ్రాంచైజీ వచ్చిన చోట, ఒక ప్రాజెక్ట్ వచ్చే చోట సఫిషియెంట్గా 300 నుంచి 500 మంది మెంబర్స్ వస్తే ధైర్యంగా ప్రాజెక్ట్ టేకప్ చేస్తారు. మా గుంటూరుని ధైర్యంగా తీసుకోగలం, విజయవాడ ధైర్యంగా తీసుకోగలం, రాజమండ్రి వస్తుంది తీసుకోగలం, ఖమ్మం తీసుకోగలం, కడప తీసుకోగలం. ఇలా ఇప్పుడు రాజమండ్రి దగ్గర జగ్గంపేట ఒక 23 ఎకరాలు నాకు తెలిసిన ఆయనే రెడీ చేస్తున్నాడు. ఎల్పీ నెంబర్ 2 వచ్చేసి మేకప్ చేస్తున్నారు. అది రెడీ అవ్వగానే మనం జనవరిలో లాంచ్ చేస్తాం. అలాగే ఈ ఒక 1 వీక్ 10 డేస్లోనే బాపట్ల బీచ్ రిసార్ట్ పూర్తిగా అప్రూవల్ అన్ని టోటల్ A to Z రెడీ అయిపోయింది, వడ్డించిన ఇస్తుంది. ఒక యూనిక్ ప్రాజెక్టు అది కూడా లాంచ్ చేస్తున్నాం. సో ప్రాజెక్టుల పరంగా మీరు అస్సలు డౌట్ పడక్కల. రియల్ భూములు ఉంటే ఖచ్చితంగా మీకు రియల్ ఎస్టేట్ చేయడానికి టైం సరిపోదు. ఇన్ని ప్రాజెక్టులు మీరు రిఫర్ చేయడానికి టైం సరిపోదు, అంత బిజినెస్ వచ్చింది. మేము అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఇక్కడ కూర్చొని శ్రీనివాస్ నాయుడు గారు మీటింగ్లో ఒకటే చెప్తారు, టీం తర్వాత ఎంత అనేది మీరు నేను విడిగా బయట 2 నుంచి 5 లక్షలు సంపాదించుకుంటారు నెలకి. సార్ ఒకటే చెప్తారు అది సరిపోదు, మీ కెపాసిటీకి మేము ₹1 కోటి సంపాదించాలి నెలకి. అది రావాలంటే సంవత్సరానికి 10 కోట్లు టార్గెట్ పెట్టుకోవాలి. ఇది చేయాలంటే మీరు ఒక 10,000 మంది డౌన్లైన్ అసోసియేట్ చేసుకోండి, లేదా ఒక 10 నుంచి 100 ఫ్రాంచైజీలు ఇప్పించుకోండి. అప్పుడు మీరు సంపాదించుకుంటారని చెప్పి గైడెన్స్ ఇస్తే, నేను ఒంటరిగా పోరాడేదానికి వ్యవస్థతో కలిసి పనిచేయడానికి ఉన్న లాభాలు నాకు తెలుసు కాబట్టి నేను వెనక ముందు వచ్చిన వెంటనే ఫ్రాంచైజీ ఇప్పించేశాను. 2 ఫ్రాంచైజీలు ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. 2 ప్రాజెక్టులు నేనే ఇప్పిస్తున్నాను కంపెనీకి. సో చేసుకోవడానికి బోల్డ్ అంత అవకాశాలు నా ముందుకు వచ్చినాయి. అయితే నేను సక్సెస్ అవ్వాలంటే నేను ఒక్కడైతే 100లో పావలా అవుతాను గట్టిగా బాగా చేస్తే. కానీ మనం అంతా కలిస్తే 100కి 200, 300 సంపాదించుకోవాలి. ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది, కమిషన్ ఎంత వస్తుంది, ఎవరికి నేను అందాజే ఐడియా ఉందా? రఫ్గా చెప్తాను. ఒక 10 ఎకరాల వెంచర్ తీసుకోండి, 3,000 గజాలు వస్తాయి, అంటే 30,000 గజాలు వస్తాయి. ఈ 30,000 గజాల మీద ఫ్రాంచైజీ హోల్డర్కి ఒక ₹25 మనం ఇస్తే ₹700 లక్షలు ఆయనకి రాయల్టీ వెళ్తుంది, రిఫరల్ బెనిఫిట్ కింద. ఒక ₹1,000 కమిషన్ అనుకుంటే 30,000 ఇంటూ ₹1000 చొప్పున మనకి ఇంత కమిషన్ ఈ రైలు భూమి అసోసియేషన్ పంచడానికి డెవలపర్ మనం ఒప్పించి అన్ని అనుకూలంగా తీసుకొచ్చి మన చేతిలో పెడుతున్నాం. ఆ పేపర్ మన చేతిలో పెడుతున్నారు. ఇదంతా ఒక MOU ప్రాసెస్, పుట్టిన నోటి మాట కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత సంపాదించుకోవచ్చు. పైగా మీకేంటి, మీరు అన్నీ వచ్చి కోటకొండ దగ్గర కానీ నెల్లూరు కానీ మీరే వెళ్ళి సైట్ మీద చేయించక్కర్లా. హైదరాబాద్ వాళ్ళు నెల్లూరు పంపించామన్నా మన లోకల్ ఫ్రాంచైజీ ఆ సపోర్ట్ ఇస్తారు, మన కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫాలో అప్ కూడా మీరు జాగ్రత్త చేయమని. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రతిరోజు రియల్ ఎస్టేట్ మీద చాలా న్యూస్ వస్తూ ఉంటాయి. కొంచెం ఇది చదవండి. ఎక్కడెక్కడ ఏ కంపెనీ అంటే మనకు ఓన్లీ ఆంధ్రానే కాదు, టోటల్ ఇండియా లెవెల్ మన ఎకానమీ గురించి కానీ, GDP గురించి కానీ,
బ్లాక్ మనీ వైట్ మనీ ఎట్లా వస్తుంది అవి కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలు, అలాగే మనకి దివీస్ మురళి ఇట్లాంటి క్యారెక్టర్ వీళ్ళేంటి ఒక పర్సన్ టోటల్గా ఇప్పుడు సుమారుగా ఆయన ఆస్తి ఒక 60,000 కోట్ల రూపాయలు, ఒక వ్యక్తి 60,000 కోట్ల రూపాయలు సంపాదించాడు ఒకదాన్ని నమ్ముకొని. అలా మనం కూడా ముందుకెళ్ళడానికి ఇలాంటివన్నీ మీ కస్టమర్ చెప్పినప్పుడు, అలాగే నేను చెప్తాను గుంటూరులో మాకున్న ఉదాహరణ 7,500,000 నుంచి 10,000 రూపాయలు కొన్నది ఒక 20 ఏళ్ళ క్రితం, ఈరోజు అవి 75 లక్షలు కోటి మనకి వెళ్ళింది. ఇలా ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ ఇన్పుట్ తీసుకోండి. అయితే ఓపిక కావాలి. ఈ సక్సెస్ అవ్వాలంటే ఫైనల్ పాయింట్ అంటే ఓపిక. మనకు బాగా ఓపిక ఉండాలి. రెండోది ఎథికల్గా ఉండాలి. మీరు లేనిపోని ప్రామిస్ చెప్పకుండా ఏదైతే మన బ్రోచర్ మీద మన కాన్సెప్ట్ చెప్తున్నామో అంతవరకే చెప్పండి. మీరు అసోసియేట్ అయితే కోర్టులు వస్తే ఎట్లా అట్లే చెప్పొద్దు. కాన్సెప్ట్ తెలుసుకుని దాని ప్రకారం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.